సో ఈ లోపల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ పోతా ఉన్నారు. చూడండి, గూడెం మహిపాల్ రెడ్డి గారు పట్టంచేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఆణిముత్యాలు, మరి మీనాక్షి నటరాజన్ గారు వినాలి. ఆణిముత్యాలు మా మీనాక్షి నటరాజన్ గారు వింటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీని పార్టీ అన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ షాట్ పార్టీ అది అంటుండ ఆయన. మళ్ళీ నేనేం కల్పితం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీని పార్టీ అన్నటువంటి పట్టంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు. అంటే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ఆత్మాభిమానం కూడా పక్కన పెడతారు అనుకుంటాం ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా కండువా కప్పుకొని జాయిన్ అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పార్టీ అన్నాడంటే ఇక మీ కాంగ్రెస్ పార్టీ బతుకు బస్టాండే కాదా అని మరి మీనాక్షి నటరాజన్ గారు మరి దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? పట్టంచేరు సాక్షిగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే నేను అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు. బట్ దాంట్లో ఒక డైలాగ్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా వినబడుతుంది. చట్ చట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అని ఇదే మాడ్యులేషన్తో మాట్లాడినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, పట్టంచేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు వచ్చినటువంటి ముచ్చటగా 3వసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే. మరి దీనికి మీనాక్షి నటరాజన్ తీసుకునే యాక్షన్ ఏంది? రేవంత్ రెడ్డి మరి ఆయన కూడా మైపాల్ రెడ్డి కూడా రెడ్డి కాబట్టి రెడ్డి బూడిద రాసుకుంటే అదేదో ఉంది కదా, ఏదో ఉంది సామెత గుర్తొస్తలేదు. రెడ్డి రాసుకుంటే మళ్ళా ఆయన పార్ట్ అంటే మాకేంది, ఏ పార్ట్ అంటే మాకేంది, నా ఫీలింగ్ కూడా గదే కదా మనసులా. సీనియర్లు నన్ను పని చేయనిట్లేరు, కాంగ్రెస్లో స్వేచ్ఛ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి మనసులో ఎట్లనైతే కాంగ్రెస్ని తిట్టుకుంటుండో అట్లనే గూడెం మైపాల్ రెడ్డి కూడా బహిరంగంగా తిట్టిన రేవంత్ రెడ్డి ఇట్లా దులుపుకొని వదిలేస్తాడా? మరి ఏం చేస్తాడనేది చూడాలి మనం.